వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. టీ ఇంట్లో ఏదో హడావుడిగా ఉంది. అవునండి, మా అక్క కూతురు 21వ రోజు ఫంక్షన్. ఆ మాత్రం హడావుడిగా ఉంటుంది కదా. ఇలా అందరూ కలిసి ఒకే చోట ఇట్లా ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది కదా. తిన్ నా బెస్ట్ పార్ట్నర్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఆఫ్టర్ 10 ఇయర్స్ బ్యాక్ తర్వాత మేము ఇలా అందరం కలిసి మీట్ అయ్యాం. ఈవినింగ్ పాపని ఉయ్యాల్లో వేశారు. మీరు కూడా చూడండి. కాకపోతే పాపని కొద్దిగా రివ్యూ చేయలేకపోతున్నాను. She is very cute. ఆఫ్ కోర్స్ ఇట్స్ రియల్. అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఇంటి పక్కన ఉన్న టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతం కూడా ఉంది. అండ్ ఈ టెంపుల్లో సాయిబాబా, శివయ్య, ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. సింధూర రంగు భలే ఉంది. అండ్ ఇక్కడ పావురాలు కూడా చాలా ఉన్నాయి. బట్ నేను వెళ్తుంటే మాత్రం అవి పైకి ఎగురుతాయి అనుకుంటా, అవి ఎగరట్లేదు. అండ్ ఈ సాయిబాబా స్టాచ్యూ కూడా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఈ టెంపుల్కి వచ్చాం, ఎందుకంటే ఆ రోజు మహాశివరాత్రి. జనం కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. మహాశివరాత్రి రోజు కదా, జనం ఎక్కువ ఉండడం వల్ల దర్శనం కూడా కొద్దిగా ఆలస్యంగా జరిగింది, కానీ ప్రశాంతంగా మాత్రం జరిగింది. ఇదేనండి ఆ ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం. కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, అయిపోయిద్దన్నారు. బాబా, మా కుటుంబంతో పాటు ఈ వ్లాగ్ చూస్తున్న అందరికీ ఈ సంవత్సరం మంచి కలిగేలా చూడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే వినాయకమూర్తి అలా వినాయకుడు దర్శనం ఇస్తారు. అలా దర్శనం ఇయ్యంగా లోపలికి వెళ్తే ఆ టెంపుల్లో ఉన్న ద్వారకామాయి. కంప్లీట్ ద మహాశివరాత్రి. ఓకే, టెంపుల్కి బాయ్ చెప్పేద్దామా? ఆ నెక్స్ట్ డే హైదరాబాద్లో ఉన్న నెక్సెస్ ఫార్మాకి వెళ్ళాం. కనుక ఈ మాల్కి వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. నాతో పాటు మీరు రండి. తిన్ మా సిస్టర్, మా అత్తయ్య, మా అమ్మమ్మ, మా మమ్మీ, భవానీ. తిను మా బుజ్జి శివాంష్. మీకు చెప్పలేదు కదా, మై ఫేవరెట్ పెద్దమ్మ. అండ్ ఈ టెడ్డీ బేర్ చాలా బాగుంది కదా, బట్ ఏం చేస్తాం, గేమ్ ఆడాలంట. శివాంష్ని అడిగా, శివాంష్ గేమ్ ఆడి నాకు ఈ టెడ్డీ బేర్ ఇప్పిస్తూ అంటే పాపం ఎమ్మటనే వచ్చేసేసారు. కానీ చాలాసేపు ట్రై చేశారులే. థ్యాంక్ యూ శివాంష్. కానీ ఆ టెడ్డీ బేర్ని వదిలి అసలు రాబుద్ధి కావట్లేదబ్బా, ఏం చేస్తాం. అండ్ మేము ఇప్పుడు గేమ్ జోన్కి వచ్చాం. అండ్ గేమ్స్ మాత్రం శివాంష్ భలే ఆడుతున్నాడు. శివాంష్ మాత్రం గేమ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మళ్ళీ టెడ్డీ బేర్ వచ్చింది, ఇది కూడా సేమ్ గేమ్ ఆడాలంటబ్బా. మా చెల్లిని చాలాసేపు అడిగాను, పాపం తనకు కూడా గేమ్ అంత ట్రై చేసింది కానీ బట్ రాలేదు. మళ్ళీ చూడండి, తను నన్నే అడుగుతుంది టెడ్డీ బేర్ కావాలని. మా బుజ్జి శివాంష్. అండ్ మీకు శివాంష్ ఎవరు చెప్పలేదు కదా, మా అక్క బాబు. ఈ కీ చైన్స్ కూడా చాలా అట్రాక్ట్ చేసినాయి అబ్బా, కానీ ఆ పైన ఒక బేబీ డాల్ ఉంది, మాత్రం మస్తుగా ఉంది. ఆల్మోస్ట్ అన్ని గేమ్సే పెట్టారు, బట్ చాలా బాగుంది. ఈ టెడ్డీ బేర్ మాత్రం ఎవరికి వస్తుందో కానీ ఫుల్ లక్కీ. పిల్లల్ని కనుక ఇక్కడ తీసుకొస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ నెక్స్ట్ రోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే ఇట్స్ కల్వరి టెంపుల్. కల్వరి టెంపుల్ మీకు ఐడియానే ఉంటుంది కదా, హైదరాబాద్ ఉన్న వాళ్ళకైతే. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం నేను కల్వరి టెంపుల్కి వెళ్ళాను. అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ లేరు, ఎందుకంటే ఆ రోజు మండే. సాటర్డే, ఫ్రైడే, సండే మాత్రం జనాలు చాలామంది ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఇది చర్చి లోపల ఇన్నర్ వ్యూ ఇలా ఉంటుంది.
అండ్ లోపల షేడ్స్ అలా చూస్తుంటేనే మనకు అర్థం అవ్వచ్చు ఎంతమంది ఆ రోజు జనం వస్తారు అని. ఐ హోప్ మీరు ఇప్పుడు దాకా నా వీడియో చూసారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రమ్ ద సబ్స్క్రైబ్. లైక్ అండ్ షేర్ కూడా చేయాలబ్బా.